అసలు ఏం జరిగింది? దీని మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. కర్ణాటకలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన ధర్మస్థలం వివాదంపై వివరాలు పోస్ట్ పెట్టమని చాలామంది కోరారు. కానీ పూర్తి వివరాల ఆధారం లేకుండా పోస్ట్ పెట్టకూడదని ఆగారు. ఈ వివాదం 2025 జూలై 3న ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. అతను 1998 నుంచి 2014 వరకు ధర్మస్థలంలో వందలాది మృతదేహాలను, ముఖ్యంగా మహిళలు మరియు బాలికలు లైంగికంగా వేధించబడ్డ వాళ్ళని హత్య చేసి పూడ్చిపెట్టినట్టు ఆరోపించాడు. ఇతడు బెత్తంగడి కోర్టులో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి మరియు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ముందు తన వాంగ్మూలాన్ని రికార్డు చేశాడు. అతను తన వాంగ్మూలంలో 1995 నుంచి 2014 వరకు ధర్మస్థల మంజునాథ ఆలయ పరిపాలనలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నప్పుడు అత్యాచారం మరియు హత్యలకు గురైన స్త్రీలు మరియు మైనర్లతో సహా వందలాది మృతదేహాలను బలవంతంగా పాతిపెట్టినట్లు లేదా కాల్చినట్టు ఆరోపించాడు. తనను కొట్టి హత్య చేస్తామని బెదిరించారని మరియు సూపర్వైజర్లు హెచ్చరించారు. అందుకే రహస్యాన్ని ఎన్ని సంవత్సరాలు బయటపెట్టలేదని చెప్పాడు. అతను తాను పాతిపెట్టిన స్థలాల నుండి కొన్ని ఎముకల అవశేషాలను తవ్వి ఒక పుర్రెన ఆధారాలుగా పోలీసులకు సమర్పించి అవశేషాలను కోర్టులో కూడా చూపించాడు. అతని